రక్తాలు చిందిస్తాము ఇలా nails మీద. సో సెన్సిటివిటీ విషయాలు ఉంటాయి ఇప్పుడు కొన్ని, నాకు అవి అస్సలు నచ్చవు. లైక్ ఎట్లా అంటే గోల్ ఇట్లా ఇట్లా గీకడం. నెక్స్ట్ ఒక నిమిషం ఆగవా, నేను చేయించుకోవాలా వద్దా? గోడ మీద ఇట్లా గీకడాలు చేయించుకుంటా. పెయింట్ పోతుంది నాన్న, పెయింట్ పోగొట్టావు అనుకో గోడ మొత్తం మార్చమంటాడు వాడు. లుక్ ఎట్ హిస్ నెయిల్స్, చాలా లాంగ్ గా ఉంది. నాకే అంత పెరగవు గైస్, నాకు చాలా ఫాస్ట్ పెరుగుతాయి. ఏం చేయాలి? మీ నెయిల్స్ భలే ఉన్నాయి కదా. తింటావా ఏంటి? So కాదురా first అయితే ఒక నిమిషం. బాగున్న నెయిల్స్ ని పాడు చేసుకోకూడదు. దేవుడు ఒకటి ఇస్తాడనమాట, ఒక అందాన్ని ఇస్తాడు. ఎవ్రీ మనిషికి ఒక అందాన్ని ఇస్తాడు. అందాన్ని మార్చడం ఏంది ఇంతే నా సామాను? అంత పెద్ద బిల్డప్ ఇచ్చావు కదరా, ఇంతే నా సామాను. దాంట్లో అమ్మో, ఏంటి? ప్లీజ్. జిగేలుగా. ఇంత వెళ్తురు ఉంది కదరా, దేనికి అది? ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు అరుస్తున్నావు? ఏంటన్నా ఇవన్నీ? ఏంద్రా ఈ సామాన్ అంతా? దీంతో నెయిల్స్ కట్ చేస్తా. ఇది ఒకసారి చెప్పు. ఫస్ట్ 2 పళ్ళు ఉన్నాయి చూడ లోపలికి, అవి ఇట్లా ముందుకు లాగి. బాడీ షేమ్ చేయట్లేదు నాన్న. బాడీ షేమ్ కాదు, బాడీ షేమ్. బాడీ షేమ్ చేయట్లేదు నాన్న. ఒక నిమిషం ఆగు. ఆ 2 స్ట్రైట్ గా ఉన్నాయి, వెనక్కున్నాయా? నా పళ్ళు నా ఇష్టం. ఆహా ఒక్క నిమిషం. మా డాడీ ఇలా పెంచాడు. నీ పళ్ళు పెంచారా మీ డాడీ? పళ్ళు స్ట్రైట్ ఉన్నాయా లోపలికి ఉన్నాయా? పైకున్నాయి, లోపలికున్నాయి. మరి నేను కూడా అదే కదా అనింది. షేమ్ ఎట్లా అవుతుంది? బాడీ షేమ్. మరి దీంతో కోడి తిస్తా అంటావేంటి? కోడి ఎక్కడ తీసుకో. నెయిల్ కట్టర్, నెయిల్ కట్టర్, నెయిల్ కట్టర్, నెయిల్ కట్టర్. మరి ఎవరు కట్టాడు? పిలుస్తా.